వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ఈ రోజు మనకి టేస్టీగా వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని అడుగుతూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కొల్లూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. లక్ష్మి గారు మెయిల్ చేశారు. ఓకే. గట్టేకా కర్రీ తయారీ విధానం చేసి చూపించమని అడిగారు. ఓకే. ఏం కర్రీ ఇది? గట్టేకా కర్రీ అంటే ఇది రాజస్థానీ డిష్ అండి. ఇది మామూలుగా మనం ఎక్కువగా వెజిటబుల్స్ తో చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ శనగపిండితో గట్టిలా తయారు చేసుకుంటాం. సో వాటితో కర్రీ చేస్తాం. సో ఇందులో వెజిటబుల్స్ అలా ఏమీ ఉండవు మనకి? ఉండవు. అంటే మామూలుగా ఆనియన్, చిల్లీస్ ఇవి మామూలుగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ బేస్ మనకు శనగపిండి ఉంటుందండి. ఓకే ఓకే, మరి గట్టేకా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గట్టేకా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం గట్టిలు రెడీ చేసుకుందాం. సో ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగు ఫ్లేవర్ కూడా వేస్తారా దీంట్లో? అవునండి. కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం. ఓకే, సో వామ్ వేసుకోరా రాజు గారు దీంట్లో? అంటే జీలకర్ర ప్లేస్లో కావాల్సిన వామ్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఎస్. ఓకే, ఇది ఎలా ఉందంటే మనం అదేంటి బజ్జీ పిండి కానీ అట్లా కలుపుకుంటూ ఉంటాం కదా, పూత పిండి, ఆ టైప్లో ఉంది. కొద్దిగా పుదీనా. ఓకే, సో ఇప్పుడు దీంతో ఆ గట్టేలు చేస్తారా? ఎస్. కొద్దిగా పెరుగు. ఓకే, అలాగే కొద్దిగా నూనె అండి. సో ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకోవాలి, ముద్ద చేసుకోవాలి. ఓకే, కొంచెం కావాలంటే అట్లా మొత్తం పెరుగుతో కలిపేసుకోవచ్చు రాజు గారు? కలిపేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొద్దిగా ఆల్మోస్ట్ మనకు ముద్దలా అయిపోయింది కదా, ఇది సరిపోతుంది. యా. సో ముందుగా ఇవి మనం నీళ్ళతో ఉడికించేసుకోవాలి. ఓ, చాలా రాజుగారు ఇన్ని నీళ్ళు? చాలా. సో ఇవి కాస్త బాయిల్ అయితే మనము అవి ఇందులో వేసి ఉడికించాలా? ఎస్. సో కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని. ఓకే, జస్ట్ అలా చేసేసుకోవటమేనా? ఎస్. సో ఉడికిన తర్వాత మళ్ళీ వీటిని మనం పీసెస్లా కట్ చేసుకుంటాం. ఓకే ఓకే, అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మనకి ఇవి అయితే. ఎస్. అదే అంటే డైరెక్ట్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోతాయి కదా. అవునండి. సో కాబట్టి ఉడికిస్తే కొద్దిగా మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి వీటిని ముందు ఉడికించుకోవాలన్నమాట. అవును. ఓహోహో, ఎలాగో శనగపిండి మనకి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. ఎస్. సో ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అని చేసుకోవాలా రాజుగారు? ఇంకా అంతేనండి. ఓకే, సరే రాజుగారు మీరు ఇవి చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: టొమాటో గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి.
సరిపోతాయా అలాగా? సరిపోతాయి. కొంచెం మనం వేసిన దానికంటే కూడా కొద్దిగా ఉబ్బినట్టే అయ్యాయి కదా ఇవి. కొంచెం లైట్గా. సో వీటిని బయటికి తీసేసుకుని ఓకే, చిన్న చిన్న పీసెస్లో మనం కట్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేసి సో వీటిని మనం కొంచెం నేతితో వేయించుకుంటాం ముక్కలుగా కట్ చేసి. ఓకే, సో ముందు ఇది కొంచెం నెయ్యి వేసేసుకుందాం. కరుగుతూ ఉంటుంది. సో ఈలోపు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇలా పీసెస్లో కట్ చేసేసుకోవాలి. ఓకే. సో డైరెక్ట్గా ఇలా కూడా తీసేసుకోవచ్చు మనం, తిన్న చాలా బాగుంటాయి. ఓ, ఎలాగో ఉడికింది కదా. ఎస్. అంతా లోపల దాకా బాగా ఉడికిపోయింది. సో వీటిని నేతిలో వేయించేసుకోవాలి. అంటే జస్ట్ ఇది టేస్ట్ కోసమేనా రాజు గారు? ఓకే, అంటే కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు కూరలో. డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా అయితే కొంచెం అవుటర్ లేయర్ అంతా కూడా కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. కొంచెం నేతి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది తీసేసుకుందాం. ఇందులోకి తీస్తారా? తీసేసుకుందాం. సో ఆ నేతి ఫ్లేవర్ అనేది కూడా మనకి కర్రీలో బాగా తెలుస్తూ ఉంటుందేమో కదా. అటువైపు అంటే కొంచెం నెయ్యి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా వారి వంటల్లో. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, ఓకే, కొద్దిగా జీలకర్ర. వీటికంటే గ్రేవీ బేస్ లో ఉంటుందా రాజు గారు ఇది ఎలాగా? కొంచెం గ్రేవీ బేస్ ఉంటుంది, కర్డ్ బేస్ ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా మనకి ఇట్లా మసాలా ఆ టైప్ లో ఉండదా? అలా కూడా చేసుకోవచ్చు. షాహీ గట్టే అంటారు. సో అది కొంచెం మసాలా బేస్ లో చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్లెయిన్ గా. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, అంటే కొన్ని కొన్ని రకాల వాటికి మనకి ఆ మసాలా దీన్ని బట్టి కూడా మనము మార్చుకుంటూ ఉంటాం కదా. ఎస్. సో అయితే దీనికి కూడా పేర్లు అలా మారిపోతాయి అనమాట మళ్ళీ. మసాలా దినుసులు. ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఓకే, ఇక్కడ కూడా కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇది కాంబినేషన్ దేంట్లోకి రాజు గారు? రైస్తో బాగుంటుంది, రోటీస్తో కూడా బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలన్నమాట. అవును. ఓకే. పెరుగండి. ఇంక ఇప్పుడు ఇలాంటిది యాడ్ చేసుకున్నప్పుడు మనం అంటే టొమాటో బేస్ కానీ అలా ఏమి తీసుకోకూడదు రాజు గారు? జస్ట్ ఇది ప్లెయిన్ గా. ఓకే. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. కడీ టైప్ లోనా? కొంచెం అలాగే. అలా. సో కొంచెం మరుగుతే మనకు రెడీ అయిపోయినట్టే. సో దీంట్లో గట్టీలు మనం వేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. యాడ్ చేయండి. వేసేయడం మొత్తం. మనం జనరల్గా ఈ పకోడీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా పెరుగులో వేసి, అలా ఉంది ఇది. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే.
కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే. సో రాజస్థానీ స్పెషల్ రెడీ. ఎస్ అండి. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా గట్టెక్క కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గట్టెక్క కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఇంగువ, జీలకర్ర, తరిగిన అల్లం, పుదీనా, పెరుగు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని గట్టెల్లా చుట్టుకొని ఉడికించి ఉంచాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి నేతిలో వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన గట్టెలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గట్టెక్క కర్రీ రెడీ. గట్టెక్క కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఎక్కువ మొత్తం ఫుల్ కర్డ్ బేస్ లో ఉంది కదా. అవునండి. బాగుంది, కొంచెం పుల్ల పుల్లగా. అండ్ ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ ఒకటి, మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి. అండ్ ఈ శనగపిండితో ఈ గట్టెలకు కూడా మనకి ఆ ఫ్లేవర్స్ బాగా పట్టేసాయి. బాగుంది రాజు గారు. ఇది ఇలా ప్లెయిన్ రైస్ లో కూడా తినొచ్చు కదా, దేంట్లోకైనా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, గట్టెక్క కర్రీ చాలా టేస్టీగా ఉంది. వెరైటీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెదాలు పొడిబారుతూ ఉన్నట్లయితే నిమ్మరసంతో తేనె కలిపి పెదాలకు రాస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా తయారవుతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో గట్టెక్క కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెజ్ సోయా నగెట్స్ చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు వెజ్ సోయా నగ్గెట్స్. అవునండి. సో నగ్గెట్స్ అనేవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి కదా, స్నాక్ క్రంచీగా ఉంటాయి అలాగా. సో ఇక్కడ అన్ని వెజిటబుల్స్ ఇంకా సోయా కాంబినేషన్ రాజు గారు. అవునండి. సో మనకి షేప్ అనేది మరి అంటే అది బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. అంటే ఇక్కడ బ్యాండింగ్ కోసం మనం బంగాళదుంప వాడుతున్నాం, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్, తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా ఉంటాయి కదా, క్రంచీనెస్ కి బాగా వస్తుంది. సో మనకి హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, మరి వెజ్ సోయా నగ్గెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ సోయా నగ్గెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఫస్ట్ ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టుకోవాలి. సో ఇది మనకు మెయిన్ బేస్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇంకా అన్ని కలిపేసుకోవటమేనా మనం? చాలా ఈజీ చేసుకోవడం. ఓ ఓకే. బంగాళదుంప, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన క్యాప్సికమ్, తరిగిన బీన్స్, ఓకే, కాలీఫ్లవర్. సో అన్నీ చాలా సన్నగా తురిమేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే. సో సోయా గ్రాన్యూల్స్ కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకున్నాం. ఓకే. సో దీంట్లో
సీజనింగ్, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో ఇవన్నీ కూడా ఇంకా మిక్స్ చేసేసుకోవటమేనా? బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సరే రాజు గారు, మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కళ్ళు అలసిపోయి కాంతి విహీనంగా కనిపిస్తున్నట్లయితే కీరదోస గుజ్జులో దూది ముంచి కళ్ళపై అద్దుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళు అలసట తగ్గి కాంతివంతంగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ రాజు గారు మిక్స్చర్ అంతా? సో రెడీ అండి. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ముందుగా సో మనకు కావాల్సిన షేప్లో నగెట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. సో చాలా మంది ఇలాంటివన్నీ కూడా మనకంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో స్టోర్డ్వి దొరుకుతున్నాయి కదా, అవునండి. అవే కొనుక్కొని ఫ్రై చేసేసుకుంటున్నారు, కానీ దాని బదులు ఇది బెస్ట్. అసలు ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో మిగతావన్నీ కూడా వెజిటబుల్స్ ఏమి ఉడికించుకునేవి లేవు కదా, జస్ట్ బంగాళదుంప ఒకటే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ కూడా మనం అన్నీ కొంచెం రాగా తినగలిగే వేసుకుంటే కొంచెం మనకు ఫ్రై అయినప్పుడు తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది. కొద్దిగా కార్న్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా, కొంచెం కచ్చాపచ్చగా చేసి యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ అండి. సో కొంచెం ఇలా మనం డిప్ చేసేసి వేసుకుంటే ఇంకా అసలు అది మనకి ఊడిపోతుందన్న ఛాన్సే లేదు. సో దీంట్లో బ్రెడ్ పౌడర్ అండి. సో వీటిని ఒకసారి దీంట్లో ముంచి తీసి ఓకే ఓకే సో ఇలా మొత్తంగా రోల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే దీంట్లో పెడతారు, దీంట్లోనే పెట్టి. ఓకే. సో మనకి ఇంకొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలంటే కొద్దిగా కార్న్ ఫ్లేక్స్ అలా కూడా చేసుకోవచ్చు రాజు గారు. చేసుకోవచ్చు. ఓకే సో అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకుని మనం ఓకే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. సో తీసేయచ్చండి. ఓకే ఇట్స్ రెడీ. సో కార్యం కూడా సింపుల్గానే చేస్తున్నాను. ఓకే సో బ్రెడ్ స్లైసెస్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో ఒకటి ఎడ్జ్ తీసుకున్నాను, ఒకటి మా మధ్యలో స్లైస్ తీసుకున్నాను. సో వీటిని మనకు కావాల్సిన ఫ్లవర్ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఓహో బ్రెడ్ ఫ్లవరా? ఎస్.
కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు కదా, బట్ జాగ్రత్తగా కూడా జాగ్రత్తగా కూడా చేసుకోవాలి. హాయికి ఇలా వైట్ బ్రెడ్ తీసుకుంటే బోల్డ్ కలర్స్ వేసుకుంటే చాలా రకాల ఫ్లవర్స్ వస్తాయి. ఎస్, కాకపోతే అది గబుక్కుని ఎవరైనా తినకుండా చూసుకోవాలి కలరింగ్ చేసినప్పుడు. ఓకే, సో ఇలానే చేసుకోవచ్చు. నైస్. సో దీని మధ్యలో క్యారెట్ స్లైస్, ఓకే. సో అలాగే దీంట్లో కూడా. సో తర్వాత పెటల్కి మనం షేప్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఎడ్జెస్ కట్ చేయడం వల్ల కొంచెం షేప్ అనేది మారుతుంది, రౌండ్గా వస్తుంది. సో ఇలాంటి వాటికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏమన్నా. అవును, కానీ పెట్టుకుంటే మనకి ఆ లుక్ అనేది మాత్రం బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. ఓకే, నైస్. సో దీనికి కూడా బాగున్నాయి రాజు గారు ఫ్లవర్స్. ఓకే, ఓకే రెడీ. ఓకే, మరి సోయా వెజ్ నగెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ సోయా నగెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో కావాల్సిన ఆకారంలో ఒత్తుకొని ముందుగా నీళ్లు కలిపిన కార్న్ ఫ్లోర్ లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ సోయా నగ్గెట్స్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. నగ్గెట్స్ టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. టెక్స్చర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎస్, కరెక్ట్గా ఆ లేయర్ అంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అండ్ బాగా కుక్ అయింది కూడా యాక్చువల్గా. అవునండి. సో మనకి ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఇందాక అనుకున్నట్టు కార్న్ ఫ్లెక్స్ అద్దుకున్నా కూడా ఇంకొద్దిగా కరకరలాడుతూ ఉంటుంది. కానీ అంటే నగ్గెట్స్ యాక్చువల్గా మనకి అంటే ఈ టెక్స్చర్ లో ఉంటాయి కాబట్టి ఇలాగా, కాకపోతే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మన చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు కాబట్టి మనము మార్చుకోవచ్చు. కాంప్లెక్స్ లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. చక్కగా ఇలా ఏదైనా ఒక సాస్ అలా ఉంటే మనకి సైడ్ గా డిప్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నగ్గెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ స్కిన్ గ్లోగా కాంతివంతంగా మెరవాలి అంటే ఎగ్ వైట్లో కొంచెం పసుపు, తేనె కలిపి బాడీకి అప్లై చేసి స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్కి మంచి గ్లో వస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు సో పరిచయం చేసేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? లక్ష్మీనగర్ నుంచి. లక్ష్మీనగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి దిల్సుఖ్ వస్తున్నారు? నగర్ నుంచి వస్తున్నాను. దిల్సుఖ్ నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా అండి? లేదండి. ఏమీ లేదు, ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. ఓకే, సో రెడీ కదా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ మేడం. సో చూసేద్దామా మరి ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. సో ఏది వచ్చినా కూడా దాని మెయిన్ బేస్ చేసుకుని వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. ఓ, క్యాప్సికమ్. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. సో క్యాప్సికమ్తో చక్కగా బోల్డ్ అండ్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా. కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్, అంతే. పచ్చళ్ళలో ఎవరు చేయలేదు ఇప్పటిదాకా, మీరు అదేమైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. సో క్యాప్సికమ్ అనమాట మెయిన్ బేస్. ఓకేనా? సో క్యాప్సికమ్తో ఏం చేయొచ్చో మీరు ఫాస్ట్గా ఆలోచన చేసుకుని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఏం ఆలోచించారు? క్యాప్సికమ్ ఫ్రై చేస్తాను. అబ్బా ఎంత సింపుల్. క్యాప్సికమ్ ఫ్రైయా? సో మీరేం చేస్తారు క్యాప్సికమ్తో? క్యాప్సికమ్ కాజు కర్రీ చేస్తాను. మీరు కర్రీ, మీరేమో ఫ్రై. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? చేసేస్తారా? ఓకే.
ఓకే అండి, మరి క్యాప్సికమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, క్యాప్సికమ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కళ్యాణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పోపు దినుసులు, ఓకే, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం పసుపు, ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గాలి. సో కొంచెం మగ్గిన తర్వాత మిగతా యాడ్ చేస్తాం. మీకు పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో చూద్దామండి ఒకసారి. ఒక్కసారి మరొకసారి కొంచెం మూత పెట్టేద్దామా? కొంచెం. సో ఈ ఫ్రై ఇంకింతేనా, సింపుల్? అవునండి, దీనికి ఎక్కువ ప్రాసెసర్లో ఈ పొడి తయారు చేసుకొని ఉంచుకుంటే 2 మినిట్స్. ఏం పొడి ఇది? ఈ పొడి తయారు చేసుకోవడానికి పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, సాల్ట్. ఒక్కసారి ఈ మూడింటిని ఫ్రై చేసి తర్వాత పుట్నాల పప్పు కలిపి పొడి చేసేసుకుంటాం. ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఓన్లీ ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేయించాలి. సో ఫస్ట్ ఈ పొడికి ఏం చేయాలంటే మనం కొద్దిగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఈ 3 కూడా వేయించేసుకొని పౌడర్ చేసుకునేటప్పుడు పుట్నాల పప్పు అలాగే సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ రెడీ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫ్రైకి ఏంటంటే ఈ పౌడర్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా. ఓకే, పట్టుకోండి. వేయచ్చా ఇంక ఇప్పుడు అది? కొంచెం క్యాషు వేసేసుకోండి. వేయించిన జీడిపప్పు. ఇంకా మీరు ఉల్లిపాయ అలా అంటే కొద్దిగా ఏమీ లేకుండా ఈ పొడి వల్ల అవి ఏమీ లేకుండా ఉంటేనే పొడి టేస్ట్ బాగా తెలుస్తుంది. అదే జనరల్ గా క్యాప్సికమ్ ఫ్రై లో మనకి ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేస్తుంటారు కదండి. బట్ ఈ ఫ్రైకి అయితే మాత్రం ఈ పొడి వల్ల టేస్ట్ వస్తుంది కదా. అవేమైనా వేస్తే దీన్ని డామినేట్ చేస్తుంది కదండి, టేస్ట్ ఉండదని. ఒక్కసారి. సో కళ్యాణి గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? ఐక్యాలో చేస్తున్నారండి. ఐక్యాలో. సో ఏం పేరు? దేవకుమార్ అండి. పిల్లలు? ఒక్కడే బాబు అండి. ఒక్కడే బాబు. ఏం చదువుతున్నాడు? ఫస్ట్ స్టాండర్డ్ అండి. ఫస్ట్ క్లాస్. పేరేంటి? ఈశ్వర్ చరణ్ అండి. ఈశ్వర్ చరణ్. మీ బాబు ఇలాంటివన్నీ తింటాడా? వెజిటేబుల్స్ చాలా తక్కువ అండి. చాలా తక్కువ. ఏం తింటాడు మరి? ఓన్లీ ఫ్రైస్ అండి. బంగాళదుంప, ఏ వెజిటబుల్ అయినా ఆలు అని పెడితే తినేస్తాడండి. ఇప్పుడు పొడి వేసుకుందామండి. ఓకే. సో ఇది వేస్తే కొంచెం మనకి పొడి పొడి ఆడుతూ వచ్చేస్తుంది, డ్రైగా వస్తుందండి. మేబీ డ్రై కర్రీలా అనిపిస్తుంది. ఓకే, ఓకే. ఇంకా కొంచెం వేద్దాం. సో కారం కూడా ఇంకా ఇందులో ఉంది, ఇందులోనండి. మిర్చితో కలిపి పొడి చేస్తాం కదా, దానికి సరిపడిగా ఓకే దానిలోనే వేసేసుకుంటాం. సో ఎలాగో క్యాప్సికమ్ కంటే కొంచెం ఆ చిన్న ఇది ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది కదా, అందువల్ల ఇది సరిపోతుంది. ఓకే, బౌల్లో తీసేసుకుందాం. క్యాజు పైన వేసేసి. ఓకే, క్యాప్సికమ్ ఫ్రై రెడీ. నైస్. ఓకే అండి, క్యాప్సికమ్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేయించి పుట్నాల పప్పు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వేయించిన జీడిపప్పు వేసి కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి ఆ తొక్కల్ని నీళ్లలో మరిగించి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే నోటిలో ఉన్న క్రిములన్నీ నశించి దంత సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరి క్యాప్సికమ్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ మేడం. మీరు క్యాప్సికమ్ కాజు కర్రీ కదా. ఓకే అండి, క్యాప్సికమ్ కాజు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 కిలో, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో లక్ష్మి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం మేడం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి, సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, ఓకే, ఆనియన్ వేసుకోవాలండి. అంతేనా? కొద్దిగా కొద్దిగా ఆనియన్ వేసుకొని 1 నిమిషం ఎరగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తొందరగా వచ్చేస్తుంది, కొంచెమే కదా. నెక్స్ట్ క్యాప్సికమ్ వేయాలండి. ఇది ఆల్రెడీ కొద్దిగా కొంచెం బాయిల్ ఆయిల్ లో ఇచ్చేసారా? అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుందనా? 1 నిమిషం మూత పెట్టేద్దాం. సో ఇక్కడ మీరేవో పేస్ట్లు రెడీ చేశారు, ఏంటివి? ఇది ఇందులో సాల్ట్ అవి 1 నిమిషం వేస్తారా? తర్వాత చెప్తారా? ఇప్పుడు చెప్పరంట. ఓకే, వేయండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఓకే, చూసుకోండి అసలు తక్కువగా ఉంది. కొంచెం కారం. అంతేనా? కలిపేసి 1 నిమిషం మూత పెట్టాను మేడం. ఓకే, ఇప్పుడు చెప్తారా? చెప్పండి. ఇదేం పేస్ట్? పల్లీలు, ధనియాలు, నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్ని వేసి పేస్ట్ చేశాను మేడం. సో మనం ఫస్ట్ ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కలిపేసి కొద్దిగా వేయించేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. సో మనం ఇది చూద్దాం ఫస్ట్. అయిపోయింది మేడం. దీంట్లో పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ పొడి, ఎక్కువ గ్రేవీ అక్కర్లేదండి. సిమ్లో పెడదాం. ఇదే చాలా సిమ్. అంటే ఏమైందంటే మీరు అన్ని చక్కగా అది ముందే మగ్గిచ్చారు కదా, అండ్ చిట్టి కూర చేస్తున్నారు, ఐ మీన్ తక్కువ కూర చేస్తున్నారు కదా, అందుకని చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. 1 నిమిషం మూత పెడదామా? సో చూద్దామా, ఇది చాలండి. నెక్స్ట్ ఈ పేస్ట్, జీడిపప్పు పేస్ట్. కొంచెం వాటర్ దీంట్లో అయినా కొంచెం, దీంట్లో స్పూన్తో కలిపేసుకోండి కొంచెం. ఇంకా దీని ఇలాంటి పేస్ట్ అదే ఇవన్నీ వాడి మనము కర్రీ చేస్తే చక్కగా బిర్యానీ లాంటి వాటిలో కూడా బాగుంటుంది కదా. రోటీలో కూడా బాగుంటుంది మేడం, బిర్యానీలో కూడా బాగుంటుంది. పాట పాడతారా? అది గట్టిగా చెప్పొచ్చు, ఎందుకంటే చిన్న పాట పాడుతుంది. పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఈనాడో చేజారిపోయింది, నీ నీడలా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో. బాగుంది. ఈ వేళలో రోజు నేను వంట చేస్తూ ఉంటాను.
ఓకే, నెక్స్ట్ ఏమేద్దాం? కొంచెం గరం మసాలా మేడం. సో లక్ష్మి గారు మీరేమైనా వర్కింగ్ అండి? ఇప్పుడు హౌస్ వైఫ్. ఇప్పుడు హౌస్ వైఫ్. అది వరకు చేసేవాళ్ళ? మరి ఎందుకు మానేశారు? పిల్లల స్టడీస్ కోసం అని. ఓహోహో, ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప బాబు అండి. ఏం చదువుతున్నారు? పాప రోషిణి ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు శ్రీనివాస్ కిరణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓహోహో, నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు యాక్సిస్ బ్యాంక్ లో అండి, కే గణేష్ బాబు అండి. యాక్సిస్ బ్యాంక్ లో చేస్తుంటారు. ఓకే, సో అయిపోయినట్టేనా మన కర్రీ? అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసి చేసేయచ్చా? చిన్న జోక్ చెప్తాను మేడం. చెప్పండి. క్లాస్ లో స్టూడెంట్స్ టీచర్ తో రవి అంటాడు, మేడం మేడం నిన్న ప్రమీల నిద్రపోతుంది మేడం అంటే టీచర్ అంటారు, ఏరా రవి నిన్న చెప్పకుండా ఈరోజు చెప్తున్నావేంటి? నిన్న చెప్దాం అంటే ఆ టైంలో మీరు కూడా నిద్రపోతున్నారు మేడం. టీచర్ రేపటి రవిని క్లాస్కి రానివ్వదు అనమాట. ఓకే, సరే దీన్ని బౌల్లో తీద్దామా? తీసేసేయండి. దాన్ని దాంట్లోకి లాగేసేయండి అలా. కెమికల్ ఏంటి ఉడుకుతున్నారా మీరు? ఓకే, చాలు. అమ్మయ్యా, పైన జీడిపప్పు వేయండి. పెట్టండి, ఎన్నైనా పెట్టచ్చు, మంది కాజు కర్రీ కాబట్టి. ఓకేనా? ఓకే, క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ మేడం. ఓకే ఓకే అండి, మరి క్యాప్సికమ్ కాజు కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, నువ్వులు, వేరుశనగ పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని నూనెలో మగ్గించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక వేయించిన క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కాజు కర్రీ రెడీ. ఓకే అండి, క్యాప్సికమ్ తో చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. సో రాజు గారు, ఒకటేమో ఫ్రై, ఒకటేమో కాజు కాంబినేషన్ లో కర్రీ. ముందు ఫ్రై చేసేద్దామండి. ఓకే, సో దీంట్లో ఏదో కొంచెం పౌడర్ వాడి ఫ్రై చేశారు. ఓకే, బాగుందండి. కొద్దిగా పుట్నాల పప్పు పొడి, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఆ ఘాటు కూడా సరిపోయిందండి, మిర్చి ఘాటు. నైస్, బాగుంది. సో నెక్స్ట్ కాజు కర్రీ. బాగుంది, మంచి మసాలా కర్రీ టైప్లో టేస్టీగా ఉంది. నైస్, ఇద్దరు కూడా బాగా చేశారు టేస్ట్ వైజ్గా. సో రాజు గారు చెప్తారు విన్నర్ ఎవరు అనేది. సో రెండు బాగున్నాయి, అంటే ఒకటి ఫ్రై ఐటమ్స్ కొంచెం అంటే సైడ్ డిష్గా కానీ లేకపోతే చపాతీస్తో కాంబినేషన్లో చాలా బాగుంటుంది. అలాగే మసాలా, సో ఇది రైస్ లేదా పలావ్ లాంటి వాటికి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది. సో రెండు కూడా ట్రై చేసుకోవచ్చండి, అంటే రెండు కూడా చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. అది కొంచెం లైట్ స్పైసీగా వచ్చింది ఫ్రై ఐటమ్. రెండిట్లోకి బెటర్ అంటే కొంచెం ఈ మసాలా బేస్లో కాజు చేశారు కదా. సో ఇంకొంచెం కాజు టేస్ట్ మనకి ఎక్కువ తెలియాలనుకుంటే మీరు కొంచెం పల్లీలు, నువ్వులు కూడా ఇది వాడరు కదా, గసగసాలు, అది కొంచెం తగ్గించేసి మనం కాజు కొంచెం పెంచుకుంటే, ఎందుకంటే ఇవి కొంచెం డామినేట్ చేసే ఫ్లేవర్స్ అనమాట. ఓకే, సో ఇది కాజు బేస్లో చేసింది చాలా బాగుంది. సో లక్ష్మి గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. సో మంచి టేస్టీ వంట చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో కళ్యాణి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా ఊరించే వన్ సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ గారికి మా ధన్యవాదాలు. ఓకే అండి, వెల్కమ్.
ఓకే, మరి క్యాప్సికమ్ తో చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బెల్లం పాకం పట్టేటప్పుడు ముందుగా బెల్లాన్ని నీటిలో కరిగించి ఆ నీటిని వడకట్టి పాకం పట్టినట్లయితే బెల్లంలో ఉన్న మలినాలు, ఇసుక లాంటివన్నీ తొలగిపోతాయి. ఓకే అండి, మరి మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన గట్టేకా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక రాజస్థానీ వంటకం అండి. మనకు శనగపిండి పకోడీల్లో వాడటం తెలుసు, బజ్జీలు చేసుకుంటాం, కానీ ఇలా కూరల్లో వండుకొని అది కూడా చాలా చక్కగా టేస్టీగా చేసుకోగలం అనేది ఈ డిష్లో మనం తెలుసుకోవచ్చు. శనగపిండి, పెరుగు, నెయ్యి, ఇంగువ. శనగపిండితో పకోడాలు చేసుకోవడం కంటే కూడా ఇలా గట్టే చేసుకొని కర్రీలా చేసుకోవడం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ గట్టే కూడా మనం శనగపిండి కూడా మనం నీళ్ళల్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి మరింత చక్కటి పోషక విలువలు, ప్రోటీన్ అనేది మనకు సులభంగా యాడ్ అయిపోతుంది. చపాతీకి ఇది ఒక మంచి కాంబినేషన్ లా కూడా ఉంటుంది. వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా మనం ఎలా సాంబార్, పప్పు చేసుకుంటామో అలా చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా ఇందులో దొరికేస్తుంది. బాగుందండి గట్టేకా కర్రీ, మనం కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ సోయా నగెట్స్. ఇప్పుడు మనం గట్టేకా కర్రీ ఎంత బాగుంది, నీళ్ళతో మనం ఉడికించుకుంటున్నాము, హెల్దీగా ఉంది అనుకుంటున్నాము. ఇందులో బీన్స్, బంగాళదుంపలు, కాలీఫ్లవర్, సోయా గ్రాన్యూల్స్ ఉన్నప్పటికీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సోయా మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీప్ ఫ్రై హెల్దీ కాదండి. ఏది కూడా డీప్ ఫ్రై హెల్తీ కాదన్నప్పుడు సోయా స్పెసిఫిక్గా, ఎందుకంటే సోయా అసలు డైజెషన్ చాలా డిఫికల్ట్ మామూలుగా కూడా. సో ఇలాంటివి మనం జస్ట్ ఒక కర్రీ కిందనో లేకపోతే ఇదే వెజిటబుల్స్ సోయా గ్రాన్యూల్స్తో మనం చక్కగా ఒక కూరలా చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ నగెట్స్ లాంటివి కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. ఊరించే వంటలో క్యాప్సికమ్ ఫ్రై అలాగే క్యాప్సికమ్ కాజు కర్రీలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రైలో క్యాప్సికమ్, పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లి. చాలా సింపుల్ డిష్. బట్ కామన్గా క్యాప్సికమ్ ఉంది కాబట్టి ఇందులో మనం క్యాప్సికంలోని ఒక పిగ్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. క్యాప్సేసిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుందండి ఇందులో, ఎంజైమ్ కూడా అది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు పపాయాలో కూడా మనకి ఇలాంటి ఎంజైమ్ ఉంటుంది, పపైన్ అని. సో కొన్ని రకమైన ఆహార పదార్థాల్లో న్యాచురల్గానే మన బాడీలో జీర్ణం అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా న్యాచురల్గా అందులో ఉంటుంది. ఈ ఎంజైమ్స్ పనితనం ఏంటంటే, ఏం చేస్తాయంటే బ్రేక్ డౌన్ చేస్తాయండి. సింపుల్గా దాన్ని బ్రేక్ చేసి అరుగుదలకి ఉపయోగపడే విధంగా మార్చుతుంది. సో పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లితో, ఇంకా వెల్లుల్లి కూడా యాంటీ అలర్జీ. సో ఇదొక మంచి, ఇలాంటివి తీసుకుంటే మనకు అలర్జీస్ నుంచి కూడా మనం మనల్ని కాపాడుకోవచ్చు. క్యాప్సికమ్ కాజు కర్రీలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్, కాజు, కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఇన్ని రకాల ధనియాల పొడి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇలాంటివి మనం చేసుకుంటే అందులో క్యాప్సికమ్ ఉంటే కూడాను ఒకటే, వేరే వెజిటబుల్ వేసినా ఒకటే. వాటి పోషక విలువలు మనకు రావాలి అన్నప్పుడు ఇలా క్యాప్సికమ్ ఫ్రైలా చేసుకోవాలి, సింపుల్గా జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తో. కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఇట్ డజంట్ మ్యాటర్ మనం దేంతో యాడ్ చేస్తున్నాము, వాటి పోషక విలువలు వస్తాయి అనేది అన్నీ కూడా డిస్కషన్కి ఇంక ఉండదన్నమాట. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో గట్టేకా కర్రీ చాలా చాలా బాగుందండి, అలాగే క్యాప్సికమ్ ఫ్రై. సో దీస్ 2 బెస్ట్ రెసిపీస్ అండి. ఇవి 2 కూడా ఇవాళ మన బెస్ట్ రెసిపీస్. 100% మనం నోట్ చేసుకొని ట్రై చేయాలి. వెజ్ సోయా నగెట్స్ కానివ్వండి, క్యాప్సికమ్ కాజు కర్రీ కానివ్వండి, అది కొంచెం మనం తక్కువ వాడుకుంటేనే మంచిది. సో మిగిలిన 2 రెసిపీస్ నోట్ చేసుకొని డైలీ ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు 2 వంటలు కూడా బాగున్నాయి. యాక్చువల్గా అంటే ఫస్ట్ గట్టిగా కర్రీ కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా ఒక డిఫరెంట్ వెరైటీ. రాజస్థాన్ సైడ్ లో చేసుకుంటాం. మనకంటే ఎప్పుడు రెగ్యులర్ గా వెజిటబుల్స్ ఇలా కొంచెం మొనాటనస్ గా అనిపించినప్పుడు కొద్దిగా వెరైటీగా ఇలాంటివి చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ వెజ్ సోయా నగ్గెట్స్ కూడా బాగున్నాయి, మంచి టేస్టీ స్నాక్ రాజు గారు. సో 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.